స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మిక్కిలి కనికరం గల ప్రభువా యేసు స్వామి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్యా. అయ్యా, మీరు చేసిన సృష్టి అద్భుతమైనది. ఆయన ప్రతి సృష్టి వెనకాతల అద్భుతమైన ఆలోచన, ప్రణాళికను కలిగిన దేవుడు. దేవా, నీ సృష్టిలో ఉన్న మాధుర్యమును కానీ, ఆ ప్రణాళికను కానీ మేము అర్థము చేసుకొనక చాలాసార్లు ఆయన మా జీవితంలో పొరపడుతూ ఉంటాం. నీ సహాయం దయచేయండి. మా కళ్ళు ఎదురుగా కనబడుతున్నటువంటి మీ సృష్టిని, మీరు చేసిన కార్యములను ఆయన చూచి, మీ యొక్క జ్ఞానము, మీ ప్రావీణ్యత, ఆయన వాటిని గ్రహించి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం దయచేయండి. దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అల్పుడును నిష్ప్రయోజనమైన దాసున్న నన్ను నేను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించండి, మమ్మల్ని బలపరచండి. దేవా, నన్ను నేను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. నీ చిత్తమునకు భిన్నముగా ఏ మాట పలకకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని అడుగుచున్నాను. నీ బిడ్డలకు అర్థమయ్యేలాగున సంఘమునకు మేలైన మాటను మాత్రమే ప్రకటించే కృపణ దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుడా, చదవబడిన లేఖన భాగంలో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది. ఏమని రాయబడిందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రియదేవుడా, కదండి, అందము సౌందర్యము ఇంచుమించు రెండు ఒకటే అనుకుంటాను కదండి. న్యాచురల్గా అందం పుడతాము, కొంతమంది దాన్ని సౌందర్యంగా మారుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కొంచెం సౌందర్యంగా మార్చడం అంటే కదండి, అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే ఆ ముఖానికి తేజస్సు తీసుకొస్తారు కదండి. కొన్నిసార్లు కొంతమంది కదా, ఇప్పుడు నల్లటోడిని ఉన్నాను అనుకోండి, కరెక్ట్గా మంచిగా చేసి మేకప్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను తెల్లగా అయిపోతాను కదండి. నేను అనిలా కాదన్న, నా హెయిర్ స్టైల్ అన్నీ మార్చేసి అసలు ఈయన అనిలేనా అనిపిస్తుంది. అలా మార్చగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా మార్చగలిగిన ఆర్టిస్ట్ పాస్టర్ గారికి ఫ్రెండ్ చేతిలో ఉన్నాడు కానీ మార్చుకోవట్లేదు. మళ్ళీ ప్రతి వారం రావడం కష్టం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటిరా కదండి, ఆయన పీహెచ్‌డీ చేశాడు. మేకప్ ఆర్టిస్ట్‌లో పీహెచ్‌డీ అంటే డాక్టరేట్ చేశాడనమాట కదండి. అంత ప్రావీణ్యుడు. ఇప్పుడు ఇదేమిటిరా, జాగ్రత్తగా విందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు కదండి, రాత్రి ఈ ఇది రేపు విమెన్స్ డే అని పాస్టర్ గారు ఎవరితోటో మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతుంటే అలాగా, సరే అయితే చూద్దాము అనేసి ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని తలంపులు. శ్రేష్టమైన వాక్యము స్త్రీల గురించి ఎక్కడ ఉంటదంటే, సామెతల గ్రంథం 31లో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ విమెన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది? విమెన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, యానా జార్విస్ అని ఒక ఆమె 1905లో ఆమె తన తల్లిని కోల్పోయిందంట. వాళ్ళ అమ్మగారిని కోల్పోయింది. ఆ అమ్మను కోల్పోతే చాలా దుఃఖంతో, ఎందుకంటే ఉదయం లెగ్గానే అమ్మతో స్టార్ట్ చేస్తాము, క్లోజ్ చేసినప్పుడు అమ్మతోటే, అంతేనా? అమ్మ టిఫిన్ పెట్టమ్మా అంటాం కదండి. క్లోజ్ చేసినప్పుడు అమ్మ భోజనం పెట్టమ్మా కదండి. రాత్రి ఇంచుమించు క్లోజింగ్. అమ్మ మాట పలకకుండా కదండి ఏమీ జరగదు. ఏమీ జరగదు.
అమ్మ. అందుకనే చాలా మంది రింగ్ టోన్ అమ్మ, అమ్మ అని పెట్టుకుంటారు కదండీ! ఈ మధ్యన ఎవరో తీసేసారు. అమ్మ అదే దేవునికి స్తోత్రం హల్లెలూయా! అదని అమ్మ మీద అంత అభిమానము, అంత ప్రేముంటది. అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ శ్రేష్టమైనది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! కదండీ! అమ్మ అమ్మ ఆమె చాలా బాగా ఉన్న దాంట్లో ఆమెను చాలా చక్కగా పెంచి పెద్ద చేసిందంట. తీరా పెద్ద చేసిన తర్వాత ఆమె ప్రభువునందు నిద్రించడం జరిగింది. జరిగించినప్పుడు చాలా వేదనతో ఉంది. అమ్మ కోసం ఏదైనా చేయాలనుకున్నదనమాట. కదండీ! ఒక ట్రిబ్యూట్ అంటే శ్రద్ధాంజలిలాగా 1908లో ఆమె మొట్టమొదట ఒక తల్లుల సహవాసాన్ని ఏర్పరిచిందంట కదండీ! ఫస్ట్ మదర్స్ డే గ్యాదరింగ్. ఫస్ట్ మదర్స్ డే కొంతమంది తల్లులను కదండీ పిలిచి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి మదర్స్ డేని జరిపిందంట. 1905 దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! 1905 ఇదేమిరా అది ఒక చిన్న ప్రాంతంలో ప్రారంభించబడి అంచెలంచెలుగా కదండీ దేశమంతా వ్యాపించిందంట యునైటెడ్ స్టేట్స్ అంతా. అప్పుడు 1914లో యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాకి వాడ్రో విల్సన్ అన్న ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆయన కదండీ ఈ తల్లుల దినమును అంటే మదర్స్ డేని అఫీషియల్‌గా రికగ్నైజ్ చేసి కదండీ మే నెల 2వ ఆదివారము ప్రపంచ అంటే వరల్డ్స్ మదర్స్ డే అని డిక్లేర్ చేశాడంట కదండీ! దాన్ని గుర్తించి దాన్ని ఆమోద్ర ముద్ర వేశాడంట. మే నెల 2వ ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఇప్పుడు ఇదేమిటలా ఎందుకు ఈ యొక్క మదర్స్ డే చేస్తారు అంటే, తల్లి ఆమె జీవితంలో పడిన కష్టము గురించి కదండీ! ఆమె కష్టపడిన విధానము అన్నిట్ల గురించి జ్ఞాపకం చేసుకొని వారిని గౌరవించుట, వారిని సన్మానించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చాలామంది అంటారు, బ్రతికున్నప్పుడు చూడరు కానీ పెళ్ళైపోయిన తర్వాత ఛ ఛ నన్ను క్షమించండి. చనిపోయిన తర్వాత మా అమ్మ కోసం అండి, మా అమ్మ కోసం అండి, మా అమ్మ కోసం అండి అని చేస్తూ ఉంటారంట. బ్రతికున్నప్పుడు కనీసము ఆ! ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగరంట. ఇదేమిటిరా కదండీ! కనీసం దయతో అటువంటి వారు ఇక్కడ లేరని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఇప్పుడు ఇదేమిటిరా ఈ 31 కీర్తనలో కొన్ని మాటలను కదా మనము ఈరోజు ధ్యానిద్దాం. ఇదేమిటిరా 31 అధ్యాయము 10-12 మాటలు ఒకసారి చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను గాని కీడేమియు చేయదు. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! చదవబడిన లేఖన భాగంలో కదండి ఎవ్రీ గర్ల్ ఉమెన్ స్టార్ట్స్ అ మదర్‌షిప్ విత్ ద మ్యారేజ్. అని పెళ్లి అయిన తర్వాత తల్లి అయ్యే అవకాశమును ఇస్తారు. అంతవరకు చిన్న అమ్మాయిలాగా లేకపోతే స్త్రీలాగా మామూలుగా ఉంటది కదండీ! కానీ పెండ్లయిన తర్వాతే కదండీ! ఒక నిన్నటి దినాన ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటున్నాను ఒక మాట చూసాను. అది మళ్ళీ చూస్తే దొరకలేదు కానీ ఒక మాట ఏమనంటే, గర్భము దాల్చకుండా పెళ్లి ద్వారా మొట్టమొదటి కుమారుడిని భర్తగా ఆమె పొందుకుంటదంట. హల్లెలూయా! అర్థమవుతుందా నేను చెప్పింది? గర్భము దాల్చకుండా పెండ్లి ద్వారా భర్తగా మొదటి కుమారుడిని పొందుకుంటాడు. ద ఫస్ట్ చైల్డ్ ఫర్ ఎ వుమన్ ఈస్ హర్ హస్బెండ్. ఒక స్త్రీకి మొట్టమొదటి కుమారుడు ఎవరంటే తల్లి. భర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ద మదర్‌షిప్ స్టార్ట్స్ విత్ దెమ్. పెండ్లితోటే ఆ యొక్క మాతృమూర్తత్వము ప్రారంభించబడతది. జాగ్రత్తగా గమనించండి. మంచి స్త్రీలైతే కదండీ! భర్తల కోసం ఆ పరితపన ఉంటది. పిల్లల కోసం అయితే ఎలాగైతే భోంచేసారా లేదా? తిన్నారా లేదా? ఆళ్ళ బట్టలున్నాయా లేదా? ఇస్త్రీ చేసారా లేదా? కదండీ! అలాగే భర్త విషయంలో కూడా ప్రతి స్త్రీకి ఆ బాధ్యత ఉంటది కదండీ! ఎదురు చూస్తారు భర్త కోసం. హల్లెలూయా!
సచ్చినాడు వస్తారా అని, లేకపోతే పోనీ అనుకుంటారేటి? ఎవరన్నా అంటారమ్మా? అలాగానో పొరపాటును కూడా, అమ్మా ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఆయన కనిపెడతామా కనిపెట్టమా? పిల్లల కోసం అయితే ఎలా కనిపెడతామో భర్త కోసం కూడా అలాగే కనిపెడతాము. ఒక గంట ఆలస్యం అయ్యేటప్పటికల్లా ఫోన్ చేయొచ్చు కదా, ఇంటికి తలుపిప్పగానే గొడవ పెడతాం, ఫోన్ చేయొచ్చు కదా, ఎందుకు ఆలస్యం అయిందో. హల్లెలూయా. ఈ రోజుల్లో అవకాశం లేదు. ఫోన్ ఉన్నా ఈ ఫోన్ని ఆ ఫోన్ కోసం వెయిట్ చేయకుండా యూట్యూబ్లో వాటి కోసమే అయిపోద్ది అనమాట. వచ్చినాడు వస్తాడులే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. పాస్టర్ గారు తిడుతున్నారా పొగుడుతున్నారా అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమయ్యేలాగా బోధిస్తున్నాను. ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూస్తారా చూడరా కదండి. ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఉమెన్ ఇస్ హర్ హస్బెండ్. మొట్టమొదటి బిడ్డ ఒక స్త్రీకి తన తన భర్త. ప్రియమైనవారా, అందుకనే ఇక్కడ రాయబడుతుంది 10వ మాటలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుణవతి అయిన భార్య. గుణవతి అనగా ఇంగ్లీష్లో వర్చుయస్ ఉమెన్ అని ఉంది. వర్చుయస్ అనగా బలమైనది, సామర్థ్యము గలది, దేనినైనా చేయగలిగినది అని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్ట్రాంగ్ ఆర్ ఏబుల్ ఆర్ ఎఫిషియంట్ అని ఉన్నది. ఇప్పుడు ఇది ఏమిటరా? స్ట్రాంగ్ ఆర్ ఏబుల్ ఆర్ ఎఫిషియంట్ అంటే సామర్థ్యము గలది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుణవతి అంటే అందమైన భార్య అని కాదు. అందుకనే మొట్టమొదట మూలవాక్యంలో చదువుకున్నాము కదండి, అందము మోసము, సౌందర్యము. గుణవతి వేరు, సౌందర్యము అందముగా ఉన్నావిడ వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుణవతి అనగా ప్రియదేవుడా బలమైనది అంటే భర్త కంటే స్ట్రాంగ్, నీవు నేను సమానం అని చెప్పేది కాదు. భర్తను అర్థము చేసుకునేది, కుటుంబమును చక్కబెట్టేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, ఈ యొక్క భార్యను గురించి ఇదే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ మాట. 12వ అధ్యాయం 4వ మాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది, వాని ఎముకలకు కుళ్ళు. తర్వాత ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ మాట. 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థంగా తర్వాత చదవమా 19వ అధ్యాయము 13-14 మాటలు. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి నేను ఈ 3 చదువుతాను, జాగ్రత్తగా విందాం, నా వైపు విందాం కదండి. బైబిల్ అలాగే చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు భార్యను గురించి చెప్తున్నది. యోగ్యురాలు. ప్రియదేవుడా 14:1 అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొనును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొనును. 19వ అధ్యాయము 13-14 మాటలు, ఆఖరి మాటలు చూసినట్లయితే, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా ఉంటుంది 18వ అధ్యాయము 22వ మాట. ఒక్కసారి చూద్దామా? 18 సామెతల గ్రంథము 18. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. చాలమ్మా. పెళ్ళిళ్ళలో సాధారణంగా ఈ మాట చెప్తూ ఉంటారు, భార్య దొరికిన వానికి అమ్మా మేలా, మేకు దొరికిందంట.
పిల్లు అన్న మాట ఏంటంటే, భార్య దొరికిన వానికి ఏం దొరికింది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మేకులు ఏం లేవనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా మేకులు లేనోళ్ళు చెప్పట్లేదరే, దొరికిపోతా. హల్లెలూయా. నేను మేకు కాదన్నోళ్ళు గట్టిగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేకులైతే మౌనంగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడారా, భార్య దొరికిన వానికి మేలు దొరికినంటది. ప్రియదేవుడారా, కథను మొట్టమొదటి మాటలో మనం చదువుతున్నాము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే భార్య వలన భర్త గణపరచబడతాడు, భార్య వలన భర్త తక్కువ చేయబడతాడు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు కదండి. మాకెందుకు ఇది అంటే, తల్లిదండ్రులు బిడ్డలను పెంచే విధానము జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకించి అమ్మాయిలను పెంచే విధానము ప్రస్తుత దినాల్లో ఏముందంటే, నువ్వెంత నేనెంత, నేను బట్టలు ఉతుకుతాను నువ్వు కూరండి, నేను ఆరేస్తాను నువ్వు చారు. హల్లెలూయా. నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను, తప్పేం లేదు కదండి. ఒకరు సహాయం చేయడంలో తప్పని నేను అన్నాను. కానీ చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే, నీ భర్తను నువ్వు ఎలా గౌరవిస్తూ ఉన్నావు? ఇప్పుడు ఏమిటన్నా, క్రొత్త నిబంధన గ్రంథములు ఉంటుంది, నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భర్త ఏమై ఉన్నాడంటమా? ఎవరా అంటున్నారు? భర్త శిరస్సు కదా. మెడెవరు? మెడవరమ్మా, మీరే కదా. అందుకని మీకు నచ్చినట్టు తిప్పుతారంట. నేనన్న మాట కాదు, ఎవరో అన్నారు అనమాట. అందుకనంట వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మెడ అంట కదండి. మరి శరీరం అంతా స్త్రీ అయితే, భర్త ఒక్కటే శిరస్సు అయితే, వీళ్ళకి నచ్చిన దగ్గరికి తీసుకెళ్తారు. వీళ్ళకి నచ్చి కదా. ఏదో పోస్ట్ చూశాను, ఏమనంటే ఆ అబ్బాయి వచ్చి పరిగెట్టి వచ్చి కూర్చొని సోఫాలో, అమ్మ రిమోట్ ఏదంటే, అగ నీ పక్కన ఉంది కదా అంటుంది అనమాట. అలా ఆవిడ పక్కన ఉన్నదనమాట. అమ్మ రిమోట్ ఏదంటే, నీ పక్కన ఉన్నది కదా. మరి అలా ఆయనకి ఆవిడ రిమోటు, అందుకని త్వరగా గుర్తించింది అనమాట ఆ పక్కన ఉందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్దాం. హల్లెలూయా కదండి. అలా ఆయనకి మరి ఆవిడ రిమోట్ అయినప్పుడు, వాళ్ళ కొడుకు అలా ఆవిడ తెలిసి అంటారో తెలీదు, పాపం తెలియకంటారో తెలీదు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటుంటారు స్త్రీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా అమ్మా? రిమోట్ అంట. దేవునికి స్తోత్రం. అంత చేతకనాల కింద మీ కొడుకులు పెంచారు మరి. హల్లెలూయా. అవునా? ఆ రిమోట్ అయ్యి ఇలా ఆడుతున్నారంటే కదండి, మీ కొడుకులు ఏమై ఉండాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఏమనుకోవద్దు. స్త్రీలైనటువంటి వారు ఇందాక చదవబడిన ఆ లేఖన భాగంలో తన భర్త విషయంలో చాలా నమ్మకంగా ఉంటుందంట కదండి. 12 మాట, ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమియో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11 మాటలు ఉంటుంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కిరీటము ఎప్పుడైనా కదండి, ఆ కిరీటం ఉంటేనే కదా ఆ ఘనత యోగ్యత ఉంటుంది. భర్తను తక్కువగా, హేళనగా, హీనముగా కదండి, చులకనగా మాట్లాడినట్లయితే ఇదేమిటరా, నీకు నీవే అవమానమును
క్షీణతను కలుగు చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుటుంబంలో తన భర్తను గౌరవిస్తారో కదండి, ఆ కుటుంబం ఎప్పుడు ఘనపరచబడుతుంది. ఆ కుటుంబంలో భర్తను హీనంగా చూస్తే ఆ కుటుంబం అంతా కూడా తక్కువగా చూడబడుతుంది, తక్కువగా చూడబడుతుంది. అందుకనే ఎప్పుడు కదండి, దేవుడు మీకు ఇచ్చిన ఆ భర్తలను చాలా జాగ్రత్తగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గౌరవించాలి, సన్మానించాలి. పాస్టర్ గారు వాళ్ళకి బాగా చెప్తున్నారని బ్రదర్స్ చాలా సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, ఎందుకంటే వాళ్ళకి కోపం వస్తే మాటలు రావు కదండి, అవే వస్తుంటాయి పాస్టర్ గారు అని బాధ పాపం వీళ్ళందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, తెలుసా? అర్థమైందా? ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. 14 అధ్యాయం 1వ మాట. ఇల్లును కట్టునంటే ఇటుక ఇటుక మీద ఇల్లును కట్టడం గురించి కాదు ప్రియదేవులారా. జాగ్రత్త వినండి. ఇల్లును కట్టడం అంటే ఇంటి నిండా సామాన్లు కూర్చేయడం కాదు సుమి. ఇంటి నిండా సామాన్లు కూర్చేయడం కాదు ఇల్లును కట్టుకోవడం అంటే. ఇల్లును కట్టుకోవడం అంటే తన కుటుంబం అంతటిని దేవుని ప్రేమలో కట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు ఎలా ఉండాలంటే కదండి, సాధారణంగా పెండ్లిలో చెప్తూ ఉంటాను కదండి, ఇల్లు ఎలా ఉండాలంటే సాయంత్రం అయ్యేటప్పటికల్లా, ఎప్పుడు సాయంత్రం అవుతుంది నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను అన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలి ఇల్లు? ఎప్పుడు సాయంత్రం అవుతుంది నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను అన్నట్టు ఉండాలి. బాబు, ఇంటికి వెళ్తే మళ్ళీ మొదలెట్టేస్తుందిరా అన్నట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కదండి, ఎలా ఉండాలంటమ్మా ఇల్లు? ఆ తన కష్టం అంతటినీ మర్చిపోయేటట్టు ఉండాలి. ఇంట్లో ఆ ప్రేమ ఉండాలి, ఇంట్లో ఆప్యాయత ఉండాలి, ఇంటిలో కదండి ఆ దేవుని సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో అల్లరి ఉండకూడదు, ఇంటిలో కదండి గోల ఉండకూడదు, ఇంట్లో అసమాధానం ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. ఇంటికి రాగానే నోటికి పని చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? హల్లెలూయా. కదండి, అర్థమైందా లేదా? కదండి, నోటికి పని చెప్పడం అంటే పొరపాటున మీరు ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తలేదు, తలుపు ఇప్పగానే కదండి దడ 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 దడమని పేజీలు పేజీలు చదివకూడదు. హల్లెలూయా. అర్థమైందా? పేజీలు పేజీలు చదివకూడదు కదండి. ఇంటికి రాగానే అలిసిపోయి వస్తారు, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి. సేద తీరిన తర్వాత ఏమైందండి ఫోన్ చూడలేదా? ఇదేమిటా? జాగ్రత్త వినండి. గట్టిగా మాట్లాడి కోపాన్ని రేపి మా ఇంట్లో ఎప్పుడు గొడవ అనుకునే బదులు మృదువుగా మాట్లాడి చక్కగా ఇంటిని సమాధాన స్థితిలో నడిపించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, నువ్వు ఫోన్ చేసావు ఎత్తలేదు, 10 సార్లు చేసావు ఎత్తలేదు. ఆయన ఏ పనిలో ఉన్నాడో, బండి మీద ఉన్నాడో కదా, ఎలా ఉన్నాడో పరిస్థితి కదా. ఒకవేళ తర్వాత ఫోన్ చేయాలనుకుని మర్చిపోయాడేమో. హల్లెలూయా. హల్లెలూయా. రాగానే దడ దడ దడమని కదండి AK-47 పెట్టి నాన్ స్టాప్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేమిటరా, ఇల్లు సమాధానంగా ఉండాలి. ఇల్లు సమాధానంగా, ఇంట్లో కదండి ఇంటికి రాగానే తన అలసట అంతా తీరిపోగలగాలి. ఇల్లు అలా ఉండాలి. ఇంటికి వచ్చేటప్పటికల్లా ఏమనుకోవద్దు నేను అంటున్నానని, పాస్టర్ గారు మళ్ళీ ఆ నైటీలు అంటారని కాదు, కానీ రాత్రి వేసుకున్నది మళ్ళీ మరుసటి రోజు రాత్రి వరకు అదే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటికి వచ్చేటప్పటికల్లా కదండి ఏముండాలమ్మా? చిరునవ్వు ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక కుర్చీ ఉంటదంట. మరి మీ ఇంట్లో ఉంటదో లేదో తెలియదు, మా ఇంట్లో ఉంది ఒక కుర్చీ. ఆ కుర్చీ మీద బట్టలన్నీ ఉంటాయంట. అవి తరగవు. హల్లెలూయా. మురికి కంపు కొడుతుంది, దోమలు చేరుతాయి.
బద్ధకం చాలా మందికి. హల్లెలూయా, గట్టి శబ్దం, హల్లెలూయా. ఇంతకీ పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నారా? లే, వాస్తవాన్ని చెప్తున్నాను, వాస్తవాన్ని చెప్తున్నాను. ఇల్లు శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిగా సిద్ధపడి, నేనన్నది కాదు, లిలియన్ స్టాన్లీ అని ఒక మంచి మిషనరీ అమ్మగారు కదండి, ఆమె చెప్పిన మాట ఏమిటంటే, భార్య చిరునవ్వుతో కదండి భర్త ఇంటికి వచ్చేటప్పటికల్లా మంచిగా పలకరిస్తుందంట. ఆ, ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాడంట, ఏ పరిస్థితినైనా. అదే మురికి బట్టలు, ఇల్లంతా చిందరవందరగా కదండి, అరేంజ్ చేయకుండా కదండి ఉన్నదనుకోండి, ఛే, చిరాకేస్తుందంట. ఉద్యోగంలో కంటే ఇంటికి వచ్చేటప్పటికల్లా చిరాకు అనిపిస్తుందంట. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీట్గా ఉండాలి. క్రైస్తవులకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వైజాగ్లో అద్దెకు ఇవ్వరు క్రైస్తవులకి. ఇక్కడ కూడా మెల్లిమెల్లిగా అలాగే వస్తున్నది. క్రైస్తవులంటే ఇల్లు అద్దెకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా? మేము ముగ్గు పెట్టమండి, మా బైబిల్లో ముగ్గు పెట్టకూడదని, ఇల్లు శుభ్రం చేసుకోవద్దని చెప్పాడు దేవుడు. బైబిల్లో చెప్పినట్టు ఇంకెక్కడ ఉండదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నాడు. ముగ్గు పెట్టొద్దని ఉన్నది కానీ ఇల్లు శుభ్రం చేసుకోవద్దని లేదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి కదండి. వాకిలి తుడుచుకుంటే తప్పేంటి? 2 జగ్గులు నీళ్ళేస్తే తప్పేంటి కదా? దుమ్ములేసి నీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది, అది నీకే మంచిది. ఇల్లు తడిగుడ్డ పెట్టే తప్పేంటి? చిందరవందరం ఉంటుంది, చిందరవందరగా. A woman should organize her home neatly and cleanly. ఒక స్త్రీ తన ఇంటిని చక్కగా క్రమశిక్షణగా కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. తినగానే అక్కడే అన్ని అలాగే పడేసి, అది శుభ్రమో? ఇల్లును కట్టుకోవడం అంటే పిల్లలకి బాధ్యత, భర్త విషయంలో జాగ్రత్తగా ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది కదండి, భార్య తోడు పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము, పడుచుండు మంచు బిందువులతో సమానము. ఇప్పుడు ఇదేమిడ కదండి, అంటే మొదలు పెడితే ఆపరంట. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఒకసారి టేప్ రికార్డర్ ఆన్ అయిందంటే క్లుప్తముగా ఉండాలి, విలువైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. నెనరు గల స్త్రీ కొనియాడబడనంటది. ప్రియ దేవుని సంగమా, ప్రియమడ జాగ్రత్త. మనం ఎలా ఉంటున్నాం, మన కుటుంబానికి మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం. భర్తలకు ఒక మాట చెప్తున్నాను. ఒకసారి ఒక అబ్బాయికి, నేను ఇజ్రాయెల్ పాస్టర్ గారు, దావీదు తన పేరు, నవత ట్రాన్స్పోర్ట్లో పనిచేసేవాడు. మేము ఇంకా చిన్నోళ్ళమి, అంటే యవ్వనస్తులమి, మాకంటే కొంచెం పెద్దోడు. ముందు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు సాక్ష్యం చెప్పమన్నాం. సాక్ష్యం చెప్పమంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అప్పుడు గుంటూరు అనమాట, గుంటూరు నుంచి విశాఖపట్నంలో వచ్చి ఒక చిన్న దీంట్లో పనిచేస్తున్నాడు. అంతవరకు తెల్లవారు లేచి బట్టలు ఉతుక్కోవాలి, క్యారేజ్ వండుకోవాలి. కనుక సాక్ష్యం చెప్పాడు, బట్టలు ఉతుక్కోవడానికి, నా క్యారేజ్ వండడానికి నాకు భార్యని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటమ్మా? బట్టలు ఉతుక్కోవడానికి. అయ్యో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. కానీ దానికంటే ఎక్కువగా నీ సహచరిని కదండి, నీ తోటి, నీకు సహాయకురాలుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగిచ్చాడంటమ్మా? నీ సహాయకురాలుగా. ప్రియమైనరా, చాలాసార్లు దేవుని సేవకులు ఏమంటారంటే, ఈ యొక్క ఇక్కడ పెద్ద ఎముక ఉంటుంది కదా, ఇదంతా కపాలం అంతా ఒక ఎముక అనమాట కదండి. ఇందులో నుంచి తీయలేదు దేవుడు కదండి. ఎక్కడి నుంచి తీశాడంటే కరెక్ట్గా నీ పక్కటి ఎముకలో నుంచి, నీతో సమానంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడైతే నిజంగా ఎక్కి డాన్స్ వేసేసినో,
అందుకని ఎక్కడి నుంచి తీసారంటమా. ప్రియమైనరా, చాలా మంది చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు భార్యలతోటి ఏమీ చెప్పరు. కేవలం వాళ్ళకి వంటగదికి కదండి అలా వాడుకోవడానికే అనుకుంటారు. వాళ్ళు పని చేయడానికే. ఏమైనా మాట్లాడితే ఊరికా నీకేం తెలియదు అరే. వాళ్ళకి తెలియకపోతే ఏం చేయాలి అమ్మా? తెలియకపోతే అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత. అర్థమైనట్టు చెప్తే రెండోసారి నువ్వు బాధపడకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, అర్థం అవ్వకుండా గసిరితే ఎప్పటికీ నీకు ప్రాబ్లమే. ఎప్పటికీ మీకు ప్రాబ్లమే. ఒకసారి ఒక ఆయన చాలా సంపాదించాడంట, చాలా సంపాదించాడు. కానీ ఎంత సంపాదించాడో అవన్నీ చాలా జాగ్రత్తగా పాస్వర్డ్స్ కీ అన్నీ సిస్టంలోని అక్కడ దాచిపెట్టాడు. కానీ ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు, ఎవరికి చెప్పలేదు. తన భార్యకు కూడా చెప్పలే. సడన్ గా ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ ఎంత ఉందో సిస్టంలో స్టోర్ చేశాడు, లాక్ చేస్తాడు. లాక్ తెలీదు. పాస్టర్ గారు మీరు చెప్తారా? పాస్టర్ గారి కంటే ఒక బుక్లో అన్ని రాసి ఉంచాను. ఎప్పుడైనా నాకేమన్నా అయితే నా కబోర్డ్ తీస్తే ఆ కబోర్డ్లో బుక్ ఉంటుంది. ఆ బుక్లన్నీ వెతికితే ఖచ్చితంగా అన్ని పాస్వర్డ్స్ ఉంటాయి. నేను మార్చుతున్నప్పుడల్లా హల్లెలూయా. ఆవిడకున్న ధైర్యం ఏంటంటే ఈయన ఉన్నాడు అన్ని చూసుకుంటే నాకేం పర్లేదన్న ధైర్యం అన్నమాట. నేను చెప్పిన కొన్నిసార్లు ఆవిడ అర్థం చేసుకో. కానీ నేను చేసిన బాధ్యతగా పని ఏంటంటే దేనికి పాస్వర్డ్ పెట్టినా అవన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచుతాను. ఆ పుస్తకం వెతికితే నాకు ఎప్పుడో తెలిసి మా అబ్బాయికి చెప్పినట్టున్నాను, ఎప్పుడైనా ఏమన్నా అయితే అని. హల్లెలూయా. ఇప్పుడు వినలేదు కదా, ఇప్పుడు చెప్పాను కదా ఎక్కడ ఉంటుందా. వినలేదు, ఇలాగే విందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అందరూ ఎదురుగుంటే చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది అనమాట ఎక్కడ ఉన్నదో చెప్పండి అని. అంటే అంత బాగా వింటది కనుక అందుకని ఆవిడికి చెప్పే బదులు జాగ్రత్తగా. ఇదేమిట్లారా ఒక పని వస్తువు కాదు, ఆవిడ నీకు లాభదాయకంగా ఉండడానికి. హౌ యు మోల్డ్ యువర్ వైఫ్ అకార్డింగ్ టు యువర్ విల్, అది చాలా ప్రాముఖ్యమైనది. నీవు కోరుకునే రీతిలో నీ భార్యను మలుచుకోవడము భర్త యొక్క ప్రాధాన్యత. నేను ఇలాగ అనుకుంటున్నాను కదా, మన ఇద్దరం కలిసిలాగా చేద్దాము, మనం ఇలాగ వెళ్తే మంచిది, మనం ఇలా చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది. You are the leader of your house and you have to lead the house according to your will. You have to tell your wife what you want. నీవు కుటుంబానికి యజమానుడిగా నీ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత నీది. నీవు నీ భార్యకు చెప్పాలి నువ్వేమనుకుంటున్నావో. చెప్పకుండా గసిరేస్తున్నావు అనుకోండి, అర్థం చేసుకోకపోతే పర్లేదు, అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలి. హల్లెలూయా. అప్పుడు భారం నీ ఒక్కడి మీద కాదు, భార్య మీద కూడా ఇద్దరు కలిసి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, ఈ చర్చ్ కట్టినప్పుడు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు నేను, పాస్టర్ గారు, మోషే, నేను చెప్పేవాడిని పాస్టర్ గారికి. తర్వాత మోషేని కూడా కూర్చోబెట్టి మేము ముగ్గురు మాట్లాడుకునేవాళ్ళం. నెక్స్ట్ ఏం చేయాలి. ఆవిడకి చెప్పకుండా నేనేమీ చేయలేదు. ఆవిడ ప్రతిదీ చెప్పేవాడిని. ఆవిడకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఆమెకు చెప్పి నాకేం కావాలో ఇలా చేస్తే బాగుంటుంది. ఆమె నాకంటే చాలా జ్ఞాని, నాకంటే చాలా ఎక్కువ చదువుకుంది. కానీ ప్రియమైనరా, నేను చెప్పిన మాటను వింటూ ఉంటుంది అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎప్పుడు వింటది. చెప్తాను నేను, తనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ప్రతిదీ కూడా
మేమిద్దరము ఏక మనసుతో చేయడాన్ని బట్టి ఎక్కడ ఆగిపోకుండా కట్టబడ్డది. ఇద్దరులో ఎక్కడన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే మధ్యలో ఆగిపోయేది. భార్యను నీకు సహకారిగా దేవుడిస్తూ ఉన్నాడు. యాస్ అ హెల్ప్ మేట్. వెన్ యూ యూజ్ ఇట్, యువర్ ఫ్యామిలీ విల్ గ్రో. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, యూ విల్ స్ట్రగల్. అంతే, నువ్వు ఒక్కడవే కష్టపడాల్సి వస్తుంది. కష్టపడాలి. వాళ్ళు ఏం చేసేస్తారంటే ఏం చేయరు. నువ్వు చెప్పు అంతే. నువ్వు చెప్పు. వాళ్ళకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు చేయగలుగుతారు. మీకున్నంత జ్ఞానము, తెలివితేటలు, సామర్థ్యము వాళ్ళకి లేకపోవచ్చు. బైబిల్ అంటది వారు మిక్కిలి బలహీనులు అంటది. దే కాంట్ అండర్స్టాండ్ ద వే యూ అండర్స్టాండ్, బట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. నీవు అర్థం చేసుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వారికి చెప్పాలంతే. వారికి చెప్పాలి. ఒక పని వస్తువు కాదు భార్య, ఒక పనిముట్టు కాదు వాడుకొని వదిలేయడానికి. నీ సహచరిని, నీ సహకారి, నీ సహకారి. వారిని గౌరవించడము, వారిని సన్మానించడము, వారిని ఆదరించడము భర్తగా బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, భార్య భర్తను ఎలా చూడాలో చెప్పానా లేదా? రాగానే ఏం చేయాలి? పుస్తకాలు చదవాలా? టేప్ రికార్డర్లో ఆన్ చేయాలా, చేయకూడదా? అమ్మా, చేయకూడదు అన్నోళ్ళు మీ మాట మీద నిలిచుండండి. చాలా మంది నోరెప్పట్లేదు. ఒప్పుకుంటే మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ మాట్లాడితే బాగోదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ప్రియదేవుడా, 31వ మాట 27, 28. 31వ అధ్యాయం 27, 28. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు కదండి. రెండవదిగా ఉంటది ఏమనంటే ఆమె పెనిమిటి ఆమెను పొగడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమిటరా, ఇక్కడ బిడలను పెంచే విధానమును గురించి రాయబడుతూ ఉంది. ద మదర్హుడ్ అంటాం కదండి, తల్లి యొక్క ఆ ప్రేమ, బిడలను పెంచే విధానము. ఇప్పుడు ఇది ఏమిటరా, పాస్టమ్ గారు ఇందాకలు చెప్తూ ఉన్నారు, తల్లి మొట్టమొదటి టీచర్ అని కదండి. మదర్ ఈస్ ఆల్వేస్ ద ఫస్ట్ టీచర్. మదర్ షుడ్ ఆల్వేస్ బీ ద బెస్ట్ టీచర్. హల్లెలూయా. అర్థమైందా? తల్లిని బిడలకు మొట్టమొదటి టీచరు. తల్లి ఎప్పుడు కూడా మంచి టీచర్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా వీలైతే రాసుకోండి. టైం అవుతుంది కనుక నేను కొన్ని మాటలు చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ మాటలో ఇలాగుంది. నా వైపు చూడండి. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 24, 25 మాటలు కూడా ఇదే మాట రాయబడుతుంది. తర్వాత మొదటి దినవృత్తాంతాల్లో 22వ అధ్యాయము 2-3 మాటలు ఇలాగును రాయబడుతుంది. అహజ్యా ఏలాను ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం మిగిలిను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. జాగ్రత్తగా రాసుకోండి, చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఎలా నడుచుటకు తల్లి ప్రేరేపించిందంటమా? దుర్మార్గముగా.
మొట్టమొదటిది మత్తయి సువార్త, మార్కు సువార్తలో చూస్తాం కదా. హేరోదియ భార్య కదండి, హేరోదు పుట్టినరోజు నాడు హేరోదు భార్య హేరోదు పుట్టినరోజు నాడు తన కుమార్తెతో నాట్యం చేయిస్తుంది. నాట్యం చేయించినప్పుడు హేరోదు అడుగుతాడమ్మా, నువ్వు చాలా మమ్మల్ని అందరినీ సంతోషపరిచావు కనుక నీకు ఏం కావాలో చెప్పు, రాజ్యం అడుగుతావా, బంగారం అడుగుతావా, ఏం కావాలో చెప్పు, నేను నీకు ఇచ్చేస్తానంటది. అనగానే వెంటనే ఆమె ఎవరి దగ్గరికి వెళ్తుంది? తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నాన్నెలాగా అంటున్నాడు, ఏమడగాలంటే అప్పటికే యోహాను ఏమంటాడంటే, బాప్తిసం ఇచ్చే యోహాను, నీవు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, దేవుని ఎదుట పాపం చేసావు అన్నాడు కనుక పట్టుకొని తీసుకొచ్చి చెరసాల్లో వేశాను. ఈవిడి కోపం ఆయన గురించి అలా గద్దించిందని కోపంతో ఏం చేసిందంటే కదండి, తల కుమార్తెను తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిస్తుంది. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించుట తల్లి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదేమిటా, దేవుని యందలి భయము చాలా ప్రాముఖ్యమైనది. భక్తి నేర్పిస్తున్నాం, భయము నేర్పించట్లేదు. We have to teach our children the fear of the God. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము. చాలా జాగ్రత్తగా, భక్తికి భయము తోడేంటది. సామెతల గ్రంథంలో చాలా సార్లు, ఇంచుమించు 13 సార్లు యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే యెహోవా యందు భయభక్తి. మనం భక్తిని పట్టుకుంటాము, మనం ఈ భయమును మాత్రము చర్చికి వెళ్ళాలిరా అంటాము. పాపం చేయకూడదురా, బూతు మాట్లాడకూడదురా, అబద్ధములు ఆడకూడదు, చెడు సహవాసము. 31వ అధ్యాయం మొదటి మాట చూసినప్పుడు చక్కగా తన తల్లి చెప్తున్న మాటలు ఉంటాయి చూడండి. మొదటి మాట నుంచి, రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దైవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నేను మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగిని ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకు అందరికీ అన్యాయం చేదురు, ప్రాణం పోవచ్చున్న వారికి మద్యమునీయుడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షరసము వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలచుకుందరు. మోగవారికి నీ దిక్కులేని వారికి నీ న్యాయము జరిగినట్లు నీ నోరు. 3 మాటలు తన కుమారుడికి చెప్తూ ఉంది. ఏమని చెప్తుందంటే, మొట్టమొదట నీ బలమును స్త్రీలకు, అమ్మాయి వ్యసనము ఉండకూడదు. పిల్లలకు నేర్పిస్తుంది. పిల్లలకు చెప్తున్న మాట, సొలొమోనుకి తన తల్లి చెప్తున్న మాట. రెండోది అంటది, ఏం దాక్కూడదంటమ్మా, మద్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బార్ అంట ఎప్పుడు చీకటి ఉంటుందంట. బార్ తెలుసా? బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది కదా. బార్ అండ్ రెస్టారెంట్ అంటే మద్యం అక్కడ అమ్ముతారు, మందు. ఒకసారి ఎవరో అడిగారు, ఎందుకంటే ఆ బార్ చీకటి ఉంటుంది, చిన్న బెడ్ లైట్లు లాంటివి చిన్నగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఉంటుందంటే, తండ్రి అక్కడికే వచ్చి తాగుతాడు, కొడుకు అక్కడికే వచ్చి తాగుతాడు, ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకోకుండా చీకటిగా. హల్లెలూయా. ఎందుకు ఉంటుందంటమా, మళ్ళీ ఒకరికొకరు దొరికిపోకూడదు. అది చేసే పనులు చీకటి 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 వ్యక్తులు ఉండే పని. నీ కుమారులు లేకపోతే నీ కుమార్తెలు ఆ చీకటిలోనికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? ఇదేమిట, ఆయనకు ఉండాలి కదండి బాధ్యత, ఆయనకు ఉండాలి కదండి బాధ్యత అంటారు. పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు? ఒక ఏజ్ వచ్చినంత వరకు ఎవరితో ఉంటారు? అమ్మతోటే.
నాన్నంటే భయం ఉంటుంది. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా, మమ్మీ, అమ్మా 10 రూపాయలు కావాలి, అమ్మా సినిమాకి వెళ్తాను నాన్న అడగవా. ఇప్పుడు వీళ్ళు ఎవరికి పర్మిషన్లు అవసరం లేదు, వీళ్ళకి నచ్చినట్లు తిరుగుతారు. కానీ చిన్నప్పుడు మాకు భయం కదండి. ప్రతిదీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారమ్మా? అమ్మలేనా? అమ్మలు మీకు తెలుసా తెలీదా? మిమ్మల్నేనా అడుగుతారు? ఏ చిన్నది కావాల్సి వచ్చినా ఎవరి మీద ఆధారపడతారు? పెంచే బాధ్యత ఎవరిది? ఆయన మీదకి తోసేస్తారు. ఇప్పుడు దేవుని సంగమా, జాగ్రత్త. తండ్రి భయం ఉండాలి, తల్లి పాలన ఉండాలి. తల్లి పిల్లల్ని ఏం చేయాలి? సరైన రీతిలో పరిపాలన చేయాలి. ఆమె వారి నడతలన్నిటిని బాగుగా, నేను పొగట్లేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ యొక్క స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మన అదండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వే పని చేసినా మీ అమ్మగారితో చెప్పుకోగలగాలి. మీ అమ్మగారితో చెప్పగలిగింది నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేయవు. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా మీ అమ్మకి మీ అమ్మగారికి చెప్పుకోలేని పని ఏది నువ్వు చేయకు. ఆయన మామూలు సెక్యులర్ మ్యాన్, కానీ ఆయన చెప్తున్న మాట, మీ అమ్మకి చెప్పుకోలేని ఏ పని నువ్వు, అమ్మాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిడరా జాగ్రత్త. తల్లులు ఏం చేయాలి? పాలన చేయాలి. పాలన ఎలా పాలన చేయాలి? రక్తం పట్టుకొని భయపెట్టేసి ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎలా ఉండాలంటే స్నేహితుల్లా ఉండాలి. నీ పిల్లలు స్వేచ్ఛగా నీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పగలగాలి, ఏదైనా చెప్పగలగాలి. జాగ్రత్త. అలా చేయగలుగుతున్నామా? మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం 28వ మాటలుంటది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను, అక్కడనే మ్రొక్కెను. 2 తిమోతి 1:5లో ఉంటుంది కదా, ఈ విశ్వాసము నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను నీ యందు సహా వసించుచున్నదని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దే పాస్ ఆన్ ద ఫెయిత్ విచ్ దే హావింగ్. వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును వారి బిడ్డల్లోనికి ప్రియమేడరా, వాడు అక్కడనే అచ్చటనే యెహోవాకు మ్రొక్కెను. ఏం నేర్పించిందో అన్నమ్మ తెలీదు కదనే. చిన్న పిల్లలకి మన మాటే అర్థం అవ్వదు, కానీ ఎలా నేర్పించిందో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కదండి ఆ పాలు విడిచి ప్రాయం వరకు ఆ తల్లి దగ్గర యొకోబెద్ దగ్గర ఉన్నాడంట. ఆ తల్లి ఆ పాలు ఇచ్చి పెంచుతూ ఉన్నప్పుడు ఇదేమిటా ఏం చెప్పిందో తెలీదు. పెద్దవాడైనప్పుడు దేవుడు ఆయన దర్శించినప్పుడు దేవుని స్వరాన్ని గ్రహించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమిటా సీక్రెట్ గా పెంచింది, కానీ నువ్వు ఈ లోకానికి చెందిన వాడువో కాదు. ఇదేమిటా ఒక దేవుని సేవకుడు అంటాడు, సమూయేలుకి హన్నాలాంటి తల్లి దొరికింది, కానీ సమూయేలు పిల్లలకి హన్నాలాంటి తల్లి. హన్నా సమూయేలుని మంచి ప్రవక్తను చేసింది, ఆమె ఏం చెప్తే అది జరిగేటట్టు. కానీ సమూయేలు పిల్లల్ని అలా ప్రవక్తలుగా చేయలేకపోయింది. ఇదేమిడరా, motherhood stands respectively when your children grow in the fear of the Lord. తల్లి యొక్క ఆ ఘనత ఎప్పుడు వస్తుందంటే పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప బాధ్యతను కదండి తల్లులకు ఇస్తూ ఉన్నాడు.
నీ కుటుంబాన్ని నువ్వు మౌల్డ్ చేసుకోవడానికి, నీ భర్తను కదని ప్రేమతో చూడడానికి, నీ పిల్లలను దేవునిలో పెంచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప బాధ్యతనిస్తూ ఉన్నాడు. దానిని మీరు ఎలా నిర్వర్తిస్తూ ఉన్నారు? దానిని మీరు ఎలా నిర్వర్తిస్తూ ఉన్నారు? లేచి నిలబడ్డామా? ప్రార్థన చేసుకుందాం. మీ దయను కనికరమును కనపరిచి నాయన, మీరు ఇచ్చిన కొన్ని తలంపులను సంఘం ఎదుట ఉంచాను. మీ సహాయం దయచేయండి. ఇవి వారికి మేలుకరముగా, దీవెనకరముగా ఉండులాగున మీ సహాయమును దయచేయండి. వారి కుటుంబాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, దైవ భక్తి కలిగిన, దైవ భయము కలిగిన కుటుంబాలుగా నాయన కట్టబడి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. నాయన, మాలో ఉన్నటువంటి ఏ కుటుంబము పాడైపోకూడదయ్యా. భార్యాభర్తలుగా అన్యోన్య సహవాసం గలవాలై ఉండాలి. బిడ్డలను మంచిగా పెంచగలగాలి. అట్టి నేర్పరితనమును ఆయన, అట్టి సహాయమును నీ బిడ్డలమైన మాకు దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని, తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా వారి వారి గృహములు చేరి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన సంఘం అంతటికి తోడై ఉండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్.